ఫ్రెండ్స్, నేను ఈవేళ మీకు బేసన్ తోటి రాజస్థానీ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు, గుజరాతీ వాళ్ళు ఢోక్లా ఎలా చేస్తారో చూపిస్తాను. ఈ కప్పుతోటి నేను అంటే మీ ఇంట్లో మెంబర్స్ బట్టి తీసుకోవచ్చు. ఇదిగోండి, దీంతో ఒక 1.5 కప్పు బేసన్, ఈ కప్పు మరొక 1/2 కప్పు తీసుకొని ముందు జల్లెడ పోసుకుని జల్లెడ పోసుకోవాలి ముందు. ఇదిగోండి, జల్లెడ పోసుకున్నాక ఇది రవ్వ, మన బాంబే రవ్వ, కొంచెం ఒక 1/4 కప్పు కంటే కొంచెం తక్కువ అనుకోండి వేసుకోవాలి. కొంచెం పంచదార వేసుకోవాలి. ఇది శుభ్రంగా కలుపుకొని మొత్తం రవ్వ, బేసన్, పంచదార అంతా శుభ్రంగా కలిసే వరకు కలుపుకొని ఇందులో వాటర్ పోసుకుంటూ ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని దీనికి ఇప్పుడు ఒక 1/2 గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత పిండి కొంచెం ఇలా పొంగుతుంది అనమాట. అల్లం పచ్చిమిర్చి తొక్కు అనమాట, మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం షుగర్ వేసుకుంటారు. ఇదిగోండి, ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి. మొత్తం అంతా అంటే ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. పెట్టాను, ఇవి మరిగే కూడాను. కింద దాంట్లో వేయకూడదండి, అంటే వాటర్ అంటే కిందన ఒక ప్లేట్లో వేయకూడదు అనమాట. అందుకని ఈ పైన 3 వేసుకొని ఇలా వేసుకొని 3ను స్టీమింగ్ చేసుకోవాలి. పెట్టాను. ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే అవుతుందండి. ఢోక్లా స్టీమింగ్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసి బయట తీసి ఇదిగో ఈ మధ్యలో కొంచెం ఇలాగ కట్స్ పెట్టాను అనమాట. మనం ఇప్పుడు దీని మీద పోపు వేసుకుంటే టేస్ట్ నెయ్యి వేసాను, జీలకర్ర, అంతేనండి. దీనికి మీరు టమాటో సాస్ అయినా చిల్లీ సాస్ అయినా నంచుకొని తింటే, లేకపోతే ఏదైనా స్వీట్ మ్యాంగో పిక్కల్ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకేనండి, అంతేనండి.